హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే అయితే నేను ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది చాలామందికి ఫేవరెట్ కర్రీ కూడా అండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ చిల్లీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ స్పెషల్ కర్రీ ఫేవరెట్ కర్రీ అంటున్నావు ఏంటి చెప్పట్లేదని చూస్తున్నారా? ఆగండి, చెప్పడం ఎందుకు, చూపిస్తాను, మీరు కూడా చూసేద్దరు. కానీ ఇప్పుడైతే ఆనియన్స్ చిల్లీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడైతే ఆ రెసిపీ ఏంటో మీకు చూపించేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఫిష్ కర్రీ అండి. దీని పేరు అయితే బ్లాక్ పాంప్లెట్ అంట, నల్ల సందువా అంటారంట. నాకైతే తెలియదు. ఈ పక్క వేరు ఆ పక్క వేరండి. అవి అయితే ఫ్రై కోసం తీసుకున్నాం, నార్మల్ ఫిషెస్. ఇవి పక్క నుండి బ్లాక్ పాంప్లెట్ అంట. నాకైతే తెలీదు. నేను ఫిషెస్ అయితే తింటాను కానీ నాకు వాటి పేర్లు అయితే తెలియదు అంతగాని. ఇప్పుడైతే ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అనేది పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి కదా. నేనైతే సాల్ట్ అనేది అయితే ఏ కర్రీలో అయినా కూడా నేను ఫ్రై చేసుకునేటప్పుడే స్టార్టింగ్లోనే యాడ్ చేసుకుంటానండి. చాలామంది అయితే తాలింపు వేసిన తర్వాత యాడ్ చేసుకుంటారు. నేను అట్లా కాదు, స్టార్టింగ్లోనే యాడ్ చేసుకుంటాను. దానికి వచ్చేసి పసుపు, ధనియా పౌడరు అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే టోటల్ ఇవి మిక్స్ చేసుకుని అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. నేనైతే కొంచెం ఒక టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అయితే ఎవరికి అంటే తినే క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం చిల్లీ పౌడర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే నీచు వాసన ఉండదు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా స్వీట్గా ఉంటాయి, కొంచెం ఆనియన్స్ కూడా తగ్గించే యూస్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లని. ఇప్పుడైతే మొత్తం కర్రీ అయితే మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం అటు ఇటు తిప్పుకొని అయితే ఫిష్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఫిష్ కూడా యాడ్ చేసుకుని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఫిష్ యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ అనేది యాడ్ చేసుకున్నా, చూస్తున్నారు కదా, ఫిష్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేశారు. అయితే ఇందులో కూడా ఫిష్లో చాలామందికి హెడ్ అనేది ఇష్టం ఉండదు. కొంతమందికి అయితే హెడ్ ఇష్టం ఉంటుందండి. నేనైతే ఫిష్ కర్రీ తినేదే అది ఫిష్ హెడ్ కోసం తింటానండి. చాలామందికి అయితే ఇష్టం ఉండదు, కొంచెం మందికి కూడా ఇష్టంగా తింటారు. అందులో అయితే నేను ఇష్టంగా తింటాను. ఫిష్ హెడ్ కోసమే నేను ఫిష్ కర్రీ అనేది అయితే తింటాను. మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ అందరు ఇష్టంగానే తింటారు. అయితే ఇంతకీ టుడే మీరేం స్పెషల్ కర్రీ చేశారు కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే ఫిషెస్ అన్నీ మంచిగా చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుని ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎట్లా మంచిగా అయితే ఉడుకుతుందో ఫిష్ అనేది. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి, కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు అనేది అయితే యాడ్ చేసుకున్నాను. ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. కానీ ఫిష్ కర్రీ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అది మనం గరిటె అనే దాంతో కలిపితే అయితే మొత్తం పీసెస్గా అయిపోతుంది. ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం గరిటె అనేది యూస్ చేయొద్దు. అది ఇట్లా మనం కొంచెం షేక్ చేసుకుంటూ అయితే మనం మంచిగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా ఫిష్ కర్రీ గుమ్మలాడుతూ ఎంత మంచిగా అయితే చూస్తున్నాం కదా, ఎంత మంచిగా కనిపిస్తుందో. టుడే అయితే మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరేం చేసుకున్నారు కామెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియో చూసి స్కిప్ చేసేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేసి లైక్ చేయండి.